హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి సూపర్ 8 లోని మ్యాచ్ నెంబర్ 10 శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య అద్భుతమైన మ్యాచ్ అయితే కొనసాగింది. ఈ అంతా కూడా పాయింట్ల పట్టికలో గ్రూప్ 2 లోని మ్యాచ్లకు సంబంధించిన ఈ వీడియో. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఈ 4 టీంల మధ్య సూపర్ 8 మ్యాచ్లు అయితే కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ 6 పాయింట్లతోటి మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ప్రస్తుతానికి 2వ స్థానంలోనే 3 పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో న్యూజిలాండ్ కి పాకిస్తాన్ కి చెరొక పాయింట్ అయితే లభించినాయి. ఈ విధంగా శ్రీలంక ఇంగ్లాండ్ మీద ఓడిపోయింది, న్యూజిలాండ్ మీద కూడా ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ మీద మ్యాచ్ అయితే జరుగుతుంది. శ్రీలంకకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెమీస్ కి చేరే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు 2 పాయింట్లు కూడా సాధించుకోలేకపోయింది. ఒక మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి శ్రీలంక. పాకిస్తాన్ కూడా న్యూజిలాండ్ మీద మ్యాచ్ రద్దవడం వల్ల 1 పాయింట్ అవుతుంది. అలాగే ఇంగ్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు శ్రీలంక మీద మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక మీద మ్యాచ్ జరిగే దాంట్లో కూడా రన్ రేట్ ప్రకారం న్యూజిలాండ్ రన్ రేట్ బాగుంటే న్యూజిలాండ్ సెమీఫైనల్ వెళ్తుంది. పాకిస్తాన్ గెలిచి రన్ రేట్ బాగుంటే పాకిస్తాన్ సెమీఫైనల్ అయితే అవకాశం అయితే ఉంటుంది. దీని గురించి ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే ఆఖరి బాల్ వరకు చాలా ఉత్కంఠంగా కొనసాగింది. ఈ మ్యాచ్ గురించి ఈ వీడియో. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఫర్హాన్ మరియు ఫక్కర్ వచ్చారు. శ్రీలంక మొదటి ఓవర్ బౌలింగ్ మధుశంక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ చెమీరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 16 రన్స్. 3 ఓవర్ బౌలింగ్ మధుశంక 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ తీక్షణ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 38 రన్స్. 5 ఓవర్ బౌలింగ్ చెమీరా 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ కెప్టెన్ షనక రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. ఓపెనర్స్ ఇద్దరు మంచి అద్భుతమైన స్టార్టింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతంగా కొనసాగుతుంది. 64 రన్స్ 6 ఓవర్లకే మంచి రన్ రేట్ అయితే ఇవ్వగలుగుతున్నారు. క్యాండీ పల్లికలే స్టేడియంలోని పిచ్చి బ్యాటింగ్ కి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. బాల్ బాగా బౌన్స్ అవుతుంది కాబట్టి బ్యాటర్స్ కి బాగా అనుకూలంగా మంచి టార్గెట్ ను శ్రీలంకకి ఇచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది. ఓపెనర్స్ గా వచ్చిన ఫర్హాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతమైన రన్స్ చేస్తూ ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ ఎడిషన్ కి సంబంధించి వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మంచి రన్స్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఒక సెంచరీని కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్ కు అద్భుతమైన ఫామ్ లో అయితే కనిపిస్తున్నారు. ఇప్పటికీ వరల్డ్ కప్ T20 మ్యాచ్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా నిలిచారు. రెండవ ఓపెనర్ గా ఫక్కర్ కు ఓపెనర్ గా వచ్చే అవకాశం ఈ మ్యాచ్ లో లభించింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ తో మంచి బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్. 7 ఓవర్ బౌలింగ్ తీక్షణ బౌల్ చేశారు. 8 ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్. 9 ఓవర్ బౌలింగ్ షనక. ఫర్హాన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలరు. అద్భుతమైన బౌండరీలు చేస్తూ ఫర్హాన్ వెంటనే 32 బాల్స్ వద్ద 50 రన్స్ అయితే పూర్తి చేసుకున్నారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్. 10 ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 10.2గా ఉంది. ఓపెనర్స్ ఇద్దరు కూడా పరుగుల భాగస్వామ్యం 100 రన్స్ చేసుకోగలిగారు. చాలా బాగుంది అనిపించింది. బ్యాటింగ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా బాగుంది. 11 ఓవర్ బౌలింగ్ తీక్షణ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్. 12 ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 125 రన్స్. ఫక్కర్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా ఓపెనర్స్ గా వచ్చిన ఫర్హాన్ ఫక్కర్ ఇద్దరు కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఫక్కర్ 50 రన్స్ 27 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతోంది. ఇద్దరు భాగస్వామ్యం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా బాగుంది. 13 ఓవర్ బౌలింగ్ తీక్షణ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్. 14 ఓవర్ బౌలింగ్ లియానగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది ఇద్దరి మధ్య. 15 ఓవర్ బౌలింగ్ షనక 15 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 163 రన్స్. 16 ఓవర్ బౌలింగ్ చెమీరా బౌలింగ్ లో ఆఖరి బాల్ కి ఫక్కర్ 176 రన్స్ స్కోర్ బోర్డు మీద ఉన్నప్పుడు 84 పర్సనల్ స్కోరు. 42 బాల్స్ కి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తాకగా బాల్ వికెట్లకు తగిలి బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ ను కోల్పోయింది పాకిస్తాన్. ఇప్పటివరకు అద్భుతమైన పరుగుల భాగస్వామ్యం అయితే కొనసాగింది. 176 రన్స్ వద్ద తొలి వికెట్ అయితే కోల్పోయింది పాకిస్తాన్. క్రీజ్ లోకి నపాయి వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది పాకిస్తాన్. బ్యాటింగ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. 17 ఓవర్ బౌలింగ్ మధుశంక నపాయి 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి అసలంక క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి షదాబ్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 184 రన్స్ 2 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ చెమీరా షదాబ్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 7 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి మధుశంక రన్అట్ చేయగా అవుట్ అవడం జరిగింది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 198 రన్స్ 3 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ షనక క్రీజ్ లోకి నవాజ్ వచ్చి వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 1 బాల్ మాత్రమే ఆడి తీక్షణ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఫర్హాన్ ఇక్కడ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 100 రన్స్ 59 బాల్స్ అద్భుతమైన సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. ఫర్హాన్ చేసే బ్యాటింగ్ విధానం పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ఒకే ఎడిషన్ లోనే 2 సెంచరీలు అయితే చేసుకోగలిగాడు. 2 సెంచరీలతో పాటు టాప్ స్కోరర్ గాను అలాగే ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ గారు ఈ T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి నిలవడం చాలా బాగుంది. కొత్త రికార్డులను అయితే ఫర్హాన్ నెలకొల్పారని చెప్పుకోవచ్చు. ఈ శ్రీలంక మీద జరిగే మ్యాచ్ ద్వారా అద్భుతమైన రికార్డులు అయితే నెలకొన్నాయి. క్రీజ్ లోకి కెప్టెన్ సల్మాన్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే 2 బాల్స్ కి తీక్షణ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఉస్మాన్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ 5 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. షనక 6 బాల్స్ కి 2 వికెట్లు తీసి 5 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మ్యాచ్ టర్నింగ్ ఓవర్ గా చెప్పుకోవచ్చు. ఈ ఓవర్ ని షనక వేసిన 19వ ఓవర్. 20 ఓవర్ బౌలింగ్ మధుశంక ఫర్హాన్ 100 రన్స్ 60 బాల్స్ కి లియానగే క్యాచ్ అవుట్ అవడం జరిగింది. మధుశంక బౌలింగ్ లో క్రీజ్ లోకి షాహీన్ వచ్చారు. వచ్చిన వెంటనే షాహీన్ కూడా క్రీజ్ లో ఎక్కువసేపు నిలబడలేక 1 బౌండరీ మాత్రమే చేసి 2 బాల్స్ కి LBW అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి నసీం వచ్చారు. నసీం కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 1 రన్ మాత్రమే చేసి 1 బాల్ కి రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి అబ్రార్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 212 రన్స్ చేసి 8 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. బ్యాటింగ్ పరంగా ఫర్హాన్ 100 రన్స్ 60 బాల్స్ కి, ఫకర్ 84 రన్స్ 42 బాల్స్ కి 176 పరుగుల భాగస్వామ్యం వద్ద ఓపెనర్స్ ఇద్దరు అంత అద్భుతమైన బ్యాటింగ్ చేస్తుండగా 176 పరుగుల వద్ద మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. మిగతా ఎవరు కూడా క్రీజ్ లో ఎక్కువసేపు నిలబడలేక రన్స్ ఏమీ చేయలేదు. బౌలింగ్ పరంగా చూసుకుంటే మధుశంక 3 వికెట్లు, షనక 2 వికెట్లు, చెమీరా 1 వికెట్ తీశారు. ఎగస్ట్రాలు 6 రన్స్ ఇవ్వడం జరిగింది. పతనము 176 వద్ద మొదటి వికెట్, 179, 198, 199, 199, 203, 207, 210గా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 212 రన్స్ చేసి 8 వికెట్లను కోల్పోయారు పాకిస్తాన్ బ్యాటర్స్. కానీ పాకిస్తాన్ పాయింట్ల పట్టికల ప్రకారం 147 రన్స్ లోపే శ్రీలంకని ఆపగలిగితేనే 20 ఓవర్లలో సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 147 రన్స్ లోపే కట్టడి చేయగలగాలి. 20 ఓవర్స్ లోపు ఆల్అౌట్ అన్నా చేయాలి, లేదంటే 147 రన్స్ కి లోపే ఆపగలగాలి 20 ఓవర్ల వరకు. ఇది ఈ టార్గెట్. ఈ విధంగా 148 చేసిన న్యూజిలాండ్ సెమీఫైనల్ క్వాలిఫై అయిపోతుంది. శ్రీలంకకు గెలిచిన అవకాశం లేనట్లే. ఈ మ్యాచ్ కి ముందు మ్యాచ్ 2 ఓడిపోయారు కాబట్టి శ్రీలంక టార్గెట్ చేసిన ఓపెనర్స్ క్రీజ్ లోకి నిశాంక, మిషారా వచ్చారు. పాకిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ షాహీన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ నసీము రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. నిశాంక 3 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి నవాజ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి అసలంక వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 10 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ షాహీన్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్ 1 వికెట్, 4 ఓవర్ బౌలింగ్ నసీము 4 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 33 రన్స్ 1 వికెట్, 5 ఓవర్ బౌలింగ్ అబ్రారు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. మిషారా 26 రన్స్ 15 బాల్స్ కి క్లీన్ బౌల్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రత్నాయకే వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 37 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్ బౌలింగ్ నసీము 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 49 రన్స్ 2 వికెట్లు, 7 ఓవర్ బౌలింగ్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్న వెంటనే కూడా ఎక్కువగా క్రీజ్ లో నిలబడలేక వెంటనే పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. రన్స్ మాత్రం 49 వరకు చేసుకోగలిగారు. 7 ఓవర్లో బౌలింగ్ అబ్రారు 7 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 50 రన్స్ 2 వికెట్లు, 8 ఓవర్ బౌలింగ్ తారీఖు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 2 వికెట్లు, 9 ఓవర్ బౌలింగ్ అబ్రారు అసలంక 25 రన్స్ చేసి 18 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కమింగ్ వచ్చారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 75 రన్స్ 3 వికెట్లు, 10 ఓవర్ బౌలింగ్ తారీఖు 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి 11 ఓవర్ బౌలింగ్ అబ్రారు కమింగ్ 3 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 4 వికెట్లు, 12 ఓవర్ బౌలింగ్ నవాజు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. క్రీజ్ లోకి లియానగే వచ్చారు. 5 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ షనక వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ వరకు పాకిస్తాన్ బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. శ్రీలంక బ్యాటర్స్ తరబడుతూ 5 వికెట్లు అయితే కోల్పోయారు 100 రన్స్ లోపే. ఈ విధంగా 13 ఓవర్ బౌలింగ్ తారీఖు 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 5 వికెట్లు, 14 ఓవర్ బౌలింగ్ నవాజు 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లు, డ్రింక్స్ బ్రేక్ 15 ఓవర్ బౌలింగ్ షరాబు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 5 వికెట్లు. రత్నాయక అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు 50 రన్స్ 32 బాల్స్ కి. 16 ఓవర్ బౌలింగ్ తారీఖు 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 5 వికెట్లు, 17 ఓవర్ బౌలింగ్. పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరాలంటే 147 రన్స్ వద్ద కట్టడి చేయాలి కాబట్టి ఆ ఛాన్స్ అయితే పోయిందని చెప్పుకోవాలి. 17 ఓవర్ బౌలింగ్ నజీము బౌలింగ్ లో పరుగుల భాగస్వామ్యం రత్నాయక షనక బాగా బ్యాటింగ్ చేస్తూ 50 రన్స్ 20 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 5 వికెట్లు, 18 ఓవర్ బౌలింగ్ షాహీన్ రత్నాయక 58 రన్స్ 37 బాల్స్ కి సైన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి వెళ్ళలాగే 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 6 వికెట్లు, 19 ఓవర్ బౌలింగ్ షదాబు షనక తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు 50 రన్స్ 24 బాల్స్ కి. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 20 ఓవర్ బౌలింగ్ షాహీన్ 6 బాల్స్ కి 28 రన్స్ కావాలి గెలుపు కోసం. 3 బాల్స్ లో 16 రన్స్ వచ్చాయి. 4వ బాల్ కి 6 6 గా మార్చారు. 2 బాల్స్ కి 6 రన్స్ మాత్రమే కావాలి గెలుపు కోసం. 2 బాల్స్ కి రన్స్ ఏమీ రాలేదు. 5 రన్స్ తేడాతోటి పాకిస్తాన్ విజయం సొంతం చేసుకుంది. ఈ విధంగా ఆఖరి బాల్ లో వైడ్ ఉండగా ఎంపైర్ వైడ్ ఇవ్వలేదు అన్నట్టుగా అనిపించింది. 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయి బ్యాటింగ్ పరంగా షనక 76 రన్స్ 31 బాల్స్ కి, రత్నాయక 58 రన్స్ 37 బాల్స్ కి, మిషారా 26 రన్స్ 17 బాల్స్ కి, అసలంక 25 రన్స్ 18 బాల్స్ కి కొంచెం పర్లేదు అనిపించారు. ఈ విధంగా ఎక్స్ట్రాలో 9 అయితే రావడం జరిగింది. బౌలింగ్ పరంగా అబ్రార్ 3 వికెట్లు, షాహీన్ నజీము నవాజు 1 వికెట్ చొప్పున తీశారు. పతనము 8 వద్ద మొదటి వికెట్ 33 75 94 101 162గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయారు. ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్హాన్ సెంచరీ చేసిన విధానంగా ఫర్హాన్ కి 100 రన్స్ 60 బాల్స్ కి లభించింది. రికార్డులు కొత్త రికార్డులు నెలకొన్నాయి ఫర్హాన్ బ్యాటింగ్ ద్వారా. ఒకే ఎడిషన్ లో 2 సెంచరీ చేశారు. అలాగే రికార్డుల పరంగా ఫర్హాన్ కి సెంచరీ చేసిన పరంగా మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించినా కూడా పాకిస్తాన్ శ్రీలంక మీద 5 రన్స్ తేడాతో గెలిచినా కూడా సెమీఫైనల్ కి అయితే క్వాలిఫై కాలేదు. న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యారు. ఇది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ.